ధ్యానాంశముగా రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం మరలా మీ కొరకు చదువుతాను. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి. ప్రియమైన వారలారా, ఇక్కడ మరి రోమీలకు ఉత్తరం రాస్తూ పౌలు ఎవరి గురించి రాస్తూ ఉన్నాడంటే దేవుని ఎరిగిన బిడ్డల గురించి. దేవుని ఎరిగిన బిడ్డలు అంటే ఎవరండి? మనమే. మన గురించే పౌలు రాస్తూ ఉన్నాడు. చాలాసార్లు బైబిల్ చదివేటప్పుడు అనుకుంటారు కదా కొందరు, ఇది మాకు రాసింది కాదులే, ఇది పలానా రోమాలో ఉన్న సంఘం కోసం రాసింది, పలానా కొరందిలో ఉన్న సంఘం కోసం రాసింది, దెస్సలోనికీలకు రాసింది అని అలా అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే దేవుని ఎరిగిన బిడ్డల కోసం. అంటే నువ్వు నేను కూడా ఈ యొక్క గుంపులో ఉన్నామన్నమాట. అయితే ఏమని రాస్తూ ఉన్నాడంటే పౌలు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన రాస్తున్న విషయం ఏంటంటే దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచడం లేదంట. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని బిడ్డలమని చెప్పుకుంటాం, యేసుక్రీస్తుని నమ్ముకున్న వారమని, యేసుక్రీస్తుని నిజరక్షకుడు అంగీకరించిన వారమని చెప్పుకుంటాం. కానీ దేవునికి చెందాల్సిన మహిమ ఏదైతే ఉందో, దేవునికి చెందాల్సిన ఆ యొక్క గొప్ప ఘనత ఏదైతే ఉందో అది ఆయనకి చెల్లించడం లేదని పౌలు ఇక్కడ ఆరోపణ చేస్తూ ఉన్నాడు. నిజంగా ఆలోచన చేస్తే అది నిజమే. చాలాసార్లు మనము గెలిచినప్పుడు, చాలాసార్లు మన జీవితాల్లో మంచి కార్యాలు జరిగినప్పుడు, అద్భుతాలు చూసినప్పుడు మనం ఏం చేస్తామంటే నేను ఎంతో కష్టపడి దీన్ని సాధించానని చెప్పుకుంటాం, నేను ఎంతో ప్రయాసపడి దీన్ని పొందుకున్నానని చెప్తాం, నేనెంతో శ్రమ కోర్చి అనేక మందితో మాట్లాడి అనేక మందిని కన్విన్స్ చేసి నేను దీన్ని పొందగలిగానని మనం విజయం సాధించినప్పుడు చెప్తాం. అంటే దీని అర్థం ఏంటన్నమాట ప్రియులారా, మనము దేవునికి చెందాల్సిన మహిమను మనము ఆయనకి చెందించడం లేదు. ఎందుకంటే మంచి జరిగితేనేమో మన సత్తా కొద్దీ, మన జ్ఞానం కొద్దీ, మన బలం కొద్దీ సాధించామని చెప్పుకుంటాం. ఏదన్నా చెడు జరిగినప్పుడు దేవుడు ఎందుకు ఇలా చేశాడు, ప్రభు ఎందుకు నా పట్ల ఇలా చేశాడు అని చెప్పేసి దేవుని మీద ఏం చేస్తామండి, ఆరోపణ చేస్తాం. కానీ వాక్యము అలాంటి వారమైన మన కోసము పౌలు భక్తుడు ఈరోజు రాస్తూ ఉన్నాడు. వారు ఎలాగున్నారంట, దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచడం లేదు. అంటే దేవునిగా చూడడం లేదు. ఆయన అంగీకరించిన కొత్తలోనే దేవునిగా చూస్తున్నాం. కానీ తర్వాత ఆయన ఏం చేస్తాడులే, ఆయన పట్టించుకోలే, ఆయన ఇవన్నీ చూస్తాడా, ఈ చిన్నవన్నీ పట్టించుకుంటాడా అని ఆయన్ని లెక్క లేకుండా మనం అంచనా వేస్తామండి. నిజమే కదా? ఎందుకంటే దేవునిగా చూసి దేవునిగా భయపడితే మనం ఎప్పుడు కూడా అపవిత్రమైన కార్యాలు చెయ్యం. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి మోసం చేయాలని ఆలోచన చెయ్యం. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నాం, ఆ దేవుడు చూస్తున్నాడు అంటలే అని చెప్పేసి ప్రార్థనలో వెనుకబడిపోతాం, మరి దేవుని సన్నిధికి రావడం వెనుకబడిపోతాం, వాక్యం చదవడంలో వెనుకబడిపోతాం. అదే స్ట్రిక్ట్గా దేవుడు మనల్ని చూస్తున్నాడనే స్పృహ మనకుంటే అలా చేస్తామా? చెయ్యం. అంటే అర్థం ఏంటంటే దేవునిగా మహిమపరచడం లేదు. అందువల్ల ఏం జరుగుతుందంటే ఆ దేవునిగా గుర్తించకపోవడం వల్ల మనం ఇంకో తప్పు ఏం చేస్తామంటే కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించాం. ఇక్కడ రాయబడిన మాట అదే, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు అంట. అంటే దేవునిగా మహిమపరచడం లేదు. ఏదన్నా మంచి కార్యాలు జరిగినప్పుడు దేవునికి కృతజ్ఞతగా, థ్యాంక్స్ ప్రభువా, నువ్వే నాకు ఈ సహాయం చేశావు, నువ్వు లేకపోతే నేను దీన్ని పొందుకునేవాడిని కాదు, నువ్వు లేకపోతే ఈ విజయం నాకు అందేది కాదని కృతజ్ఞతలు కూడా చెల్లించని వారముగా ఉన్నాం. ప్రియమైన వారలారా, ఇది ఎవరి గురించో కాదు, మన గురించే ప్రభువు చెప్తా ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, మేము చక్కగా కృతజ్ఞతలు తెలియజేస్తాం కదా, చక్కగా దేవుని మహింపరుస్తాం కదా అని. కానీ అన్ని విషయాల్లో మనము దేవుని మహింపరుస్తున్నామా, అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నామా అనేది మనము ప్రాముఖ్యంగా ఆలోచించాలి ప్రియులారా. మనము చాలాసార్లు విన్నాం, బ్రదర్ భక్త సింగ్ గారు ఆయన అంత సహవాసాన్ని కట్టిన ఆయన
వాటర్ తాగుతూ కూడా దేవుణ్ణి స్తుతిస్తాడంట. ఒక గ్లాసు వాటర్ తాగుతూ, ప్రభువా నీకు స్తోత్రమయ్యా, నాకు ఒక గ్లాసు వాటర్ అందించావు అంటే, చిన్న విషయానికి కూడా దేవుని స్తుతించడము మానక చేయాల్సిన పని ఉంది ప్రియమైన వాళ్ళారా. ఒకవేళ అలా చేయకపోతే, అలాగ నిజంగా మనం చేయడం లేదు, ఒకవేళ అలా చేయకపోతే ఏం జరుగుతుంది అనేది మనం ఇక్కడ చూస్తే, ముందు అలా చేయకపోతే ఏమవుతుందంటే మనము వ్యర్థమైన వాదనల్లో చిక్కుకొని పోతాం. అక్కడ రాయబడిన మాట 21వ వచనంలో, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. ఈ రోజుల్లో మనం గమనిస్తూ ఉన్నాం, చాలామంది పెద్ద పెద్ద సేవకులు కూడా ఆ టీవీలలోకి వచ్చి, యూట్యూబ్లలోకి వచ్చి ఆ యొక్క సొంత వాదనల మీద డిబేట్లు క్రియేట్ చేసుకొని మరి ఎంతో సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. ఇక్కడ బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్న విషయం ఏంటంటే, తమ వాదముల యందు వ్యర్థులైరి. తమ సొంత వాదాలను నెగ్గించుకోవాలని, నా సిద్ధాంతము, నేను చెప్పిందే కరెక్ట్ అని, నేను అన్న మాటే కరెక్ట్ అని నెగ్గించుకోవాలని ఎవరైతే ప్రయత్నం చేస్తారో, ఎవరైతే దేవునికి కృతజ్ఞతలు చెల్లించకుండా, దేవునికి చెందాల్సిన మహిమ ఆయనకి చెందించకుండా ఉంటే వాళ్ళు ఎలాగైపోతారంట, వ్యర్థులైపోతారని వాక్యం రాయబడి ఉంది. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, అతి చిన్న విషయమే ఇది. మనం అనుకుంటాం కొన్నిసార్లు పెద్ద పెద్ద ఆజ్ఞలు, పెద్ద పెద్ద వచనాలు, బాగా రెగ్యులర్గా కంటతో ఉన్న వాక్యాలు మాత్రమే చదివి వల్ల వేస్తూ ఉంటాం. కానీ చిన్న విషయాన్ని కూడా, చిన్న మాట, బైబిల్లో ఏ ఒక్క మాట కూడా వ్యర్థముగా రాయబడలేదు. కాబట్టి చిన్న వచనం కూడా మనం జాగ్రత్తగా చదవాలి. ఇక్కడ రాయబడిన మాటని, ఈ ఒక్క వచనం జాగ్రత్తగా చదవగలిగితే మనము వ్యర్థులమైపోతున్నామా, ప్రయోజకులుగా ఉన్నామా అనేది తెలుసుకోగలుగుతాం. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం వస్తూ ఉంది. ఏంటంటే, పౌలు ఆయన ఫిలోమోనుకు రాసిన పత్రికలో రాస్తాడు. ఆయన గురించి రాస్తూ ఏమంటాడంటే, పూర్వము ఆయన నిష్ప్రయోజకుడు కానీ ఇప్పుడు ప్రయోజకుడు అని చెప్పేసి ఎవరి గురించి, ఆయన గురించి రాస్తాడు కదా. ఫిలోమోను పత్రికలో ఎవరి గురించి అండి, ఒకసారి నేను ఫిలోమోను పత్రికలో రాస్తాడు, పూర్వం ఆయన నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడు నాకును మీకును ప్రయోజకుడు అని చెప్పేసి రాస్తాడు. కాబట్టి మనము ఎలాగుండాలంటే ప్రయోజనకరమైన వారముగా ఉండాలని చెప్పేసి వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనము వ్యర్థులమా, ప్రయోజకులమా అనే విషయాన్ని మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఈ వచనాన్ని ఆధారంగా చేసుకొని మనం ముందుకు చదవగలిగితే, ఆ రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదివిన తర్వాత మనం ముందుకు చదివితే, ఇక్కడ 28వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. మొదటి మెట్టు ఏంటంటే, మనము దేవుణ్ణి మహిమపరచము. రెండవది, దేవునికి కృతజ్ఞతాస్తుతులను కూడా చెల్లింపడం లేదు. అలా చెల్లించకపోవడం వల్ల మనం వ్యర్థులమవుతామని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలా చెల్లించకపోతే, దేవునికి ఇవ్వాల్సిన స్థానము దేవునికి ఇవ్వకపోతే, ఆయనకి ప్రతి విషయంలోనూ కృతజ్ఞతలు చెల్లించకపోతే మనం ఏమైపోతామంట, మన మనస్సులో దేవునికి చోటియని వారమైపోతామంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, ప్రియమైన స్నేహితులారా, మనము ఎప్పుడు కూడా దేవునికి చెందాల్సిన మహిమ దేవునికి చెందించాలి. రెండవది, ఆయనకి చెందాల్సిన కృతజ్ఞతలు ఆయనకి చెల్లించాలి. అలా చెల్లించని క్రమంలో మనం ఏమైపోతామంటే, మన మనస్సులో దేవునికి చోటియని వారం అయిపోతాం. ఇదంతా ఎవరి గురించి అంటే, అన్యుల గురించి ఏమీ రాయటం లేదు, దేవుని ఎరిగిన బిడ్డల గురించే రాస్తూ ఉన్నాడు పౌలు. అంటే నీ గురించి, నా గురించే రాస్తూ ఉన్నాడు. మనం చేయాల్సిన పనులు ఏంటంటే, మొట్టమొదటిగా దేవునికి చెందాల్సిన దేవునిగా మహిమపరచాలని రాయబడి ఉంది. ఎంత స్పష్టంగా ఉందో చూసారా. దేవుణ్ణి ఏదో ఒక అధికారిగానో, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడిగానో, ఏదో ఒక పెద్ద మనిషిగానో ఆయన్ని మహిమపరచడం కాదంట. దేవునిగానే మహిమపరచాలి మొదటిది. రెండవది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా చెల్లించని ఈ రెండు సందర్భాలలో
ఏమైపోతామంటే మనం వ్యర్థులమైపోతామని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవునికి నువ్వు మందిరానికి వెళ్తూనే ఉంటావు, బైబిల్ పట్టుకొని తిరుగుతూనే ఉంటావు, విశ్వాసులని చెప్పుకుంటూనే ఉంటావు, కానీ ఎప్పుడైతే ఈ 2 పనులు చేయవో, దేవునిగా మహిమపరచవో, రెండవది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను కూడా లేకుండా ఉంటావో, అప్పుడు మనం వ్యర్థులమైపోతామని వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి అనుకోవచ్చు, దేవునిగా మహిమపరచకుండా మరి ఇంకేం చేస్తాం, మనం చర్చికి వెళ్ళేది అందుకే కదా అంటాం. కానీ అది నామకార్థంగా వెళ్తున్నాం, నామకార్థంగా చేస్తున్నాం తప్పనిచ్చి మనుషుల్ని మహింపరుస్తున్నాం, సేవకుల్ని లేకపోతే అక్కడ నిలబడ్డటువంటి దైవజనుల్ని దేవునిగా కొలుస్తున్నారు. మీరు గమనించినట్లయితే దైవజనుడు ఎవరైతే వాక్యం బోధిస్తారో, ఎవరైతే ఈ మనకిష్టం లేని వారు ఎవరైనా వచ్చి అక్కడ నిలబడితే మనం ఆ రోజు మందిరానికే ఎందుకు వచ్చామన్నట్టుగా ఉంటాం. కానీ అక్కడ బోధిస్తున్న వాక్యం ఎవరి వాక్యము, ఎవరి మాట? జీవం గల దేవుని మాట, లేకపోతే ఆయన సొంత మాటలు చెప్తున్నాడనే ఆలోచనే చేయం. మనకి నచ్చని వ్యక్తి అక్కడ నిలబడ్డాడు అంటేనే ఇక మనము మొత్తం నిరుత్సాహం అయిపోతాం. అంటే దీని అర్థం ఏంటంటే దేవునికి చెందాల్సిన మహిమను దేవునిగా మహింపరచడం లేదు, మనుషుల్ని మహింపరచడానికి మనం అలవాటు పడిపోయాం. ఫలానా సేవకుడు అంటేనే ఇక ఆయనే ఉండాలి, ఆయనే బోధించాలి. ఆ యొక్క మోస దాంట్లో నుంచి మనం బయటికి రావాలి. ఎప్పుడైతే అలా బయటకు వస్తామో అప్పుడు మనము మన మనసులో దేవునికి చోటు ఇవ్వగలుగుతాం. ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక, అంటే మొట్టమొదటిగా ఏం చేశారు, దేవునిగా చూడటం లేదు, రెండవది కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించడం లేదు. అప్పుడు వ్యర్థులమైపోతాం. విశ్వాసులమే కానీ వ్యర్థమైన విశ్వాసం మనది, పనికిరాని విశ్వాసం, మనుషుల మీద విశ్వాసం, దేవుని ఆ యొక్క సేవకుల మీద విశ్వాసం, అంతేగాని దేవుని మీద కాదు. అందుకే చూడండి, కొంతమంది ఫలానా సేవకుడు ద్వారానే ప్రార్థన చేయించుకోవాలి, ఫలానా సేవకుడే చెయ్యేసి ప్రార్థన చేయాలి. ఏంటండి ఇది? నిజంగా వాక్యాన్ని అంగీకరించి నిజంగా వాక్యం మీద ఆధారపడితే దానిలో నుంచి మనం బయటకు వస్తాం. దానిలో నుంచి బయటికి రాకపోతే ఏమవుతుందంటే మనము దేవునికి మన మనస్సులో చోటు ఇయ్యని వారం అయిపోతాం. మన మనస్సులో దైవజనులకే చోటు ఉంటుంది, సేవకులకే చోటు ఉంటుంది, పలానా పెద్ద పాస్టరు, బిషప్ వీళ్ళకే చోటు ఉంటుంది. చూడండి, కొంతమంది సేవకుల్ని ఎంత పూజిస్తారంటే కాళ్ళ మీద పడిపోతారు. ఇక వాళ్ళు కనిపిస్తే దేవుడితో మాట్లాడుతున్నట్టే ఆ యాంగ్జైటీ ఫీల్ అయిపోతారు. అబ్బా అయ్యా, మిమ్మల్ని చూడటం చాలా గొప్ప భాగ్యం. అది నిజమే, కరెక్టే, పెద్ద సేవకుల్ని కలుసుకోవడం భాగ్యమే. కానీ దేవుని కన్నా ఎక్కువ స్థానాన్ని వారికి ఇచ్చే పరిస్థితి ఈ రోజుల్లో విశ్వాసుల్లో ఉంది. ఒక సేవకుని చూసినప్పుడు అబ్బా మిమ్మల్ని చూస్తే ఇక వాళ్ళు ఎట్లంటే దేవుడితో మాట్లాడుతున్నట్టు వారితో మాట్లాడి వారి యాంగ్జైటీ ఫీల్ అయిపోయి వారి మనస్సు అంతా ఉప్పొంగిపోతూ ఉంటుంది. కానీ ప్రియమైన స్నేహితులారా, మనం ఏం చేయాలంటే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం ప్రకారం దేవునికి చోటు ఇవ్వాలి. ఒకవేళ దేవునికి చోటు ఇవ్వకపోతే జరిగే పరిణామం, నువ్వు సేవకునికే చోటిస్తున్నావా, నువ్వు పలానా పేరుగల పెద్ద మనిషికే చోటిచ్చేటట్లయితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పటి వరకు మనము చాలాసార్లు ఈ వాక్యాన్ని వినుంటాం, కానీ మనము నిజంగా ఎవరికి చోటిస్తున్నాము, మనము నిజంగా దేవునిగా మహింపరుస్తున్నామా లేదా అనేది ఈరోజు మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ అలా చేయని పక్షాన నువ్వు అదే మోసలో కానీ ఉన్నట్లయితే దేవుడు ఉన్నాడంటే, వారు దేవునికి తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాడట. చూసారా, ఎంత పెద్ద మాట అండి, ఎంత ఘోరమైన మాట ఇది. మొట్టమొదటిది ఎంత ఘోరమైన మాట అంటే దేవుడు భ్రష్ట మనసుకి వారిని అప్పగిస్తాడంట. చూసారా, మనము భ్రష్ట మనసుకి అప్పగింపబడతాం ఎప్పుడు? మన మనసులో దేవునికి చోటేయకపోతే, మనము దేవునిగా మహిమపరచకపోతే, మనము ఆ దేవునికి చెల్లించాల్సిన కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే దేవుడే స్వయంగా మనల్ని ఏం చేస్తాడంటే భ్రష్ట మనసుకి అప్పగిస్తాడంట. ఎందుకు అప్పగిస్తాడో తెలుసా? చెయ్యరాని కార్యాలు చేయడానికి. ఎంత పాపం అండి,
ఎంత ఘోరం తెలుసా! ఈ మాట వింటుంటేనే మనకి చాలా ఇది భయం అనిపిస్తూ ఉంది. చేయరాని కార్యాలు చేయడానికి దేవుడే అప్పగిస్తాడంట. అప్పుడేమవుతుంది? చేయరాని కార్యాలు చేస్తే మనం ఎక్కడుంటాం? నిత్య నరకాగ్నిలోకి మనము స్థానం సంపాదించుకుంటాం తప్పనిచ్చి నిత్య జీవం వైపు వెళ్ళే మార్గాన్నే కోల్పోతాం. కాబట్టి మనము దేవునికి మన మనసులో చోటు ఇవ్వకపోతే జరిగే పరిణామం ఏంటో మనము ఈ ముందు చూద్దాం. మొట్టమొదటిగా ఏం జరుగుతుందంటే, చెయ్యరాని కార్యాలు చేయడానికి దేవుడు మనల్ని భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. అప్పుడేమవుతుందంటే, అట్టివారు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం చదువుతున్నానండి. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను ఎట్లా పట్టబడతామో తెలుసా? మనము దేవుని ఎరిగిన బిడ్డలమే, దేవుని తెలుసుకున్న వారమే, బైబిల్ చదివే వారమే, కానీ దేవునిగా మహిమపరచకపోతే, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే, మన మనస్సులో దేవునికి చోటు ఇవ్వకపోతే ఏమవుతుందంటే, మొట్టమొదటిగా భ్రష్ట మనసుకు అప్పగించబడతాం, చెడ్డ కార్యాలు చేయడానికి అప్పగించబడతాం. మూడవది ఏంటంటే, సమస్తమైన దుర్నీతి చేత మనము పాపంలో పీడింపబడతాం. సమస్తమైన దుర్నీతి అంటే ప్రతి విషయంలో నీతి అనేదే ఉండదు. భార్యాభర్తల మధ్య నీతి ఉండదు, మరి తల్లి కొడుకులు కుమార్తెల మధ్య నీతి ఉండదు, తల్లిదండ్రుల మధ్య నీతి ఉండదు. అంటే సమస్తమైన దుర్నీతి, ఎక్కడ కూడా అవినీతే, ఎక్కడ కూడా లంచగొండితనమే, ఎక్కడ కూడా అబద్ధాలు, మోసము, ఇదే మన జీవితంలో ఉంటుంది. అందుకే చూడండి, దేవుని ఎరిగిన బిడ్డలే చాలామంది ఒక్కోసారి అంటుంటాం కదా, వాడు దేవుని నమ్ముకొని ఇట్లాంటి పనులు చేశాడా, ఆమె దేవుని నమ్ముకొని ఇట్లా మాట్లాడుతుందా, ఆమె దేవుని నమ్ముకొని వాళ్ళ పిల్లల్ని ఇట్లా పెంచిందా, ఆమె దేవుని నమ్ముకొని పక్కన వాళ్ళతో ఇట్లా గొడవ పడుతుందా. ఎవరి గురించి ఇవన్నీ మాట్లాడతాం మనమో తెలుసా? దేవుని నమ్మిన వారి గురించి. జాగ్రత్త సుమ. మనం ఏం చేయాలో తెలుసా? మనం కూడా జాగ్రత్త పడాలి. మనం కూడా ఆ శరీరంలోనే ఉన్నాం కాబట్టి మనము వాళ్ళని చూసి మనము వాళ్ళని హేళన చేయకుండా మనం కూడా జాగ్రత్త పడాలి. అయ్యో, ఆవిడ, లేకపోతే ఆ అన్న, ఆ తమ్ముడు, ఆ అక్క, ఆ చెల్లి పలానా పాపంలో పడిపోయారు, మనం జాగ్రత్తగా ఉండాలి, మనం దాని జోలి పోకుండా ఉండాలనే స్పృహ మనకు ఉండాలి ప్రియులారా. అందుకే దేవునికి చోటు ఇవ్వకపోతే మనకేమవుతుందంటే, భ్రష్ట మనసుకు అప్పగించడమే కాదు కానీ సమస్తమైన దుర్నీతి చేత మనం పాపంలో పడిపోతాం. నాలుగవదిగా ఏమంటున్నాడంటే, దుష్టత్వము చేత, లోభము చేత, ఈర్ష్య చేత నిండుకొని ఉంటామంట. అసలు ఎంత దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతామో తెలుసా? అన్యులు నయము అనిపించే పరిస్థితి వస్తుంది ఒకానొక స్థితిలో. ఎప్పుడు మనము దేవుని నమ్ముకొని కూడా ఆయన్ని మనసులో చోటు ఇవ్వకపోతే, ఆయన దేవునిగా మహింపరచకపోతే, మనుషుల్ని దేవునిగా మహింపరుస్తుంటూ ఉంటే, మనుషుల్ని దేవునిగా పూజిస్తూ ఉన్నామంటే మనము భ్రష్ట మనసుకు అప్పగించబడతాము, సమస్తమైన దుర్నీతి చేత చిక్కబడతాము, దుష్టత్వము చేత, లోభము చేత అండి. అంటే మనకు వచ్చినట్టుగా దాచుకోవటమే తప్పనిచ్చి గుప్పెలు విప్పే మనసు మనకు ఉండదు. దేవుడు ఏమంటా ఉన్నాడో తెలుసా? నేను ఆకలిగొని నీ ఇంటి ముందుకు వస్తే నువ్వు నాకు అన్నం పెట్టలేదు, నేను దప్పిక కొని ఉంటే నువ్వు నాకు దాహం వేయలేదనే పరిస్థితి మనకు వచ్చిందంటే మనము నిత్య నరకాగ్ని వైపు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ లోభం అనే ఆ తత్వం కూడా మనకి అలవరుతుంది. ఎప్పుడో తెలుసా? దేవునికి మన మనసులో చోటు ఇవ్వకపోతే. ప్రియమైన స్నేహితులారా, ఇవన్నీ చిన్న విషయాల్లాగానే కనిపిస్తుంది. దేవుడికి నేను ఎందుకు చోటు ఇవ్వట్లేదు, నేను నిత్యము బైబిల్ చదువుతున్నాను, మందిరానికి వెళ్తున్నాను, మరి అనేకులతో సహవాసం కలిగి ఉంటున్నాను అంటాం. కానీ మనము ఎప్పుడైతే మనము దేవుణ్ణి చోటు ఇవ్వకుండా, దేవునిగా మహింపరచకుండా ఉంటామో అప్పుడు మనము దేవునికి చోటు ఇవ్వని వారముగా ఉంటాం. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, దేవునికి చోటు ఇవ్వకపోతే మనము తప్పకుండా వీటన్నిటి చేత పీడింపబడతాము, పాపంలో పడిపోతాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక తర్వాత విషయం చూస్తే, ఈర్ష్య చేత నిండుకొని ఉంటామంట. ఈర్ష్య చేత నిండుకొని వాడేసిన దాన్ని కూడా మనం కోర్చుకొని, లేదా ఇతరులతో సహవాసం కలిగి ఉన్నప్పుడు వారిని
ప్రేమగా చూడలేం, వారు ఎదుగుతూ ఉంటే ఓర్వలేం. ఇవన్నీ ఎప్పుడు వస్తాయో తెలుసా? దేవుని ఎరిగిన బిడ్డల్లో దేవునికి ఇవ్వాల్సిన స్థానం వారు దేవునికి ఇవ్వకపోతే, దేవుని స్తుతించకపోతే, మనసులో దేవునికి చోటు ఇవ్వకపోతే ఇవన్నీ మనల్ని చుట్టుముడతాయండి. చూడండి ఎంత భయంకరమో తెలుసా? అన్యుల కన్నా, దేవుని ఎరుగని వారి కన్నా బహుపాపములు పడే ఆ భయంకరమైన స్థితి వచ్చే రోజు ఒకటి ఉంది. కాబట్టి మనం మెలకుగా ఉండాలి, దేవునికి మనసులో చోటు ఇవ్వాలి. మొదటిది దేవునిగా మహిమపరచాలి. దేవుని ఒక పక్క నుంచి మనుషులు మహిమపరచడం ప్రారంభించాం. దేవుని ఒక పక్క నుంచి సంఘ పెద్దల్ని, సంఘాన్ని, సంఘ స్థాపకుల్ని, వారినే మహిమపరచడం ప్రారంభించాం. అది మానుకోవాలి ప్రియమైన స్నేహితులారా. అది మానుకుంటే మనము ఇన్ని దేవుడు మనల్ని భ్రష్ట మనసుకు అప్పగించకుండా సాత్వికమైన మనసు మనలో ఉంచుతాడు. అలాగే సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని తప్పిస్తాడు, దుష్టత్వం నుంచి తప్పిస్తాడు, లోభం నుంచి తప్పిస్తాడు, ఈర్ష్య చేత నిండుకొనకుండా మనల్ని కాపాడుతాడు. ఇన్ని ప్రమాదాలు మన దగ్గర పొంచి ఉన్నాయి. వాక్యం సెలవిస్తూ ఉంటుంది కదా, సాతానుడు గర్జించు సింహం వలె పొంచి ఉన్నాడంటే, ఎవరిని మృంగుదనా అని తిరుగుతూ ఉన్నాడంట. సాతానుడు ఎక్కడో లేడు. నువ్వెప్పుడైతే దేవునికి నీ మనసులో చోటీకుండా ఉంటావో నీలోనే ఉంటాడు, నీలోనే ఆ ముళ్ళు పట్టుకొని కూర్చొని ఉంటాడు. ఇవన్నిటి చేత పాపంలోకి లాక్కెళ్తాడు. ఇంకా చూస్తే మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండుకొని ఉంటామంట. ఈ విషయాలన్నీ చదువుతూ ఉంటే అసలు ఇది దేవుని బిడ్డల గురించా లేకపోతే అన్యుల గురించా అన్నట్లు అనిపిస్తుంది. నా గురించి కాదులే అనిపిస్తుంది. కానీ ఇక్కడ చెప్తుంది స్వయంగా దేవుని ఎరిగిన బిడ్డల గురించే చెప్తా ఉన్నాడు. ఎలాంటి వారంటే దేవుని ఎరిగిన బిడ్డల్లో కూడా దేవునిగా మహింపరచిన వారి గురించి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించని వారి గురించి, దేవునికి తమ మనసులో చోటియని వారి గురించి. దేవునికి తమ మనసులో చోటియకుండా దేవుణ్ణి ఎలా వెంబడిస్తారు అని మీరు అడగొచ్చు. కానీ చాలామంది చూడండి, మరి మా పితరులు వెళ్ళారు, మా అమ్మ నాన్న వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళారు, చర్చికి వెళ్తారు, నేను కూడా వెళ్తాను. లేకపోతే మా ఆయన వెళ్తాడు, ఇక నేను కూడా వెళ్తున్నాను. మా ఆవిడ వెళ్తుంది, నేను కూడా వెళ్తున్నాను. లేకపోతే మా అమ్మ నాన్న వెళ్తున్నారు, ఇక నేను కూడా వెళ్ళాలని పిల్లలు. అంతేకాని నిజంగా దేవునికి మనసులో చోటిచ్చి మందిరానికి వస్తున్నావా? చాలాసార్లు మన మనసు ఒక దగ్గర ఉంటుంది, మన శరీరం మందిరంలోనే ఉంటుంది కదండి. మన మనస్సు ఇంటి దగ్గర ఎక్కడో ఉంటుంది, కానీ మన శరీరం మందిరంలో ఉంటుంది. అలాంటి పరిస్థితి ఉందంటే అర్థం ఏంటన్నమాట? దేవునికి మనసులో చోటు ఇవ్వట్లేదు. మనం చోటు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు, ఆ మనసు ఒప్పుకోవడం లేదు. మన మనసు ఎప్పుడు ఆ భయంకరమైన పాపపు చేష్టలతో నిండుకొని ఉంటే ఇక ఖాళీ ఎక్కడుంటుంది? కాబట్టి ప్రియమైన స్నేహితులారా, దేవుని నమ్మాము, ప్రభువుని నిజరక్షకుడిగా అంగీకరించాము అంటే మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన పనులు ఇవి. ఈ 3 విషయాలు. మొట్టమొదటిది దేవునిగా మహిమపరచాలి. ఇంకా ఆ మహిమ ఎవరికి ఇవ్వకూడదు. మనుషులకి, పెద్దలకి, సేవకులకి, బిషప్పులకి, వాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదు. దేవునికే ఇవ్వాలి దేవుని మహిమ. అందుకే ప్రభు అంటాడండి, ఎంత తనకి చెందాల్సిన నాకు చెందాల్సిన మహిమను నేను ఇతరులకి ఇస్తున్నా అని అంటాడు. నేను ఎవ్వరికి చెందనివ్వను అంటాడు. కాబట్టి చాలా రోషము గల దేవుణ్ణి మనము పూజిస్తూ ఉన్నాం, రోషము గల దేవుణ్ణి మనము వెంబడిస్తూ ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి ఆయన్ని వెంటాడి మరి పట్టుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇంకా ముందుకి చూస్తే అదే అధ్యాయము కిందికి వచనాలు చదివితే మనము ఎలాగుంటామంట, అన్నిటితో నింపబడతాము. కొండెగాండ్రును, అపవాదులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులునైరి. అసలు ఇన్ని చెడ్డ లక్షణాలు ఎవరికి కలిగి ఉంటాయంటే దేవునికి మనసులో చోటు వారికి అందరికీ. ఈ మాటలని వివరించగలిగితే మనకు ఒక రోజు సరిపోదు. ఎందుకంటే ఒక్కొక్క మాటలో ఎంత భయంకరమైన పాపం దాగి ఉన్నదో మనకు తెలుస్తుంది. టూకీగా మామూలుగా మనం చూసినట్లయితే
అపవాదకులం, ద్వేషులుంట. అంటే దేవుని కూడా ద్వేషించే పరిస్థితికి మనం వెళ్ళిపోతాం. ఎందుకో తెలుసా? ఈ చిన్న కట్టడిలో ఏంటి, ఇవన్నీ ఏంటి అసలు, ఇదంతా ఒక మూస కాకపోతే ఏంటని చెప్పేసి అనుకునే పరిస్థితికి వెళ్ళిపోతాం. ఒకానొకప్పుడు దేవుడి కట్టడలన్నీ మనకు ఎంతో నచ్చి హత్తుకున్నాం దేవుణ్ణి. ఒకానొకప్పుడు మరి పలానా టీవీ చూడకూడదు, పాపం చేయకూడదంటే అబ్బా నిజమే దేవుడు మంచి మాటలు చెప్పాడని చెప్పేసి హత్తుకున్నాం ఆయన్ని. కానీ పోను మనము దేవునికి మనసులో చోటు ఇవ్వకపోతే ఏమవుతుందంటే అదే మనకి దేవుని దూషించేదిగా చేస్తుంది. ఏమవుతుంది, చిన్న టీవీ చూస్తే ఏమవుతుంది అనే దగ్గరికి వెళ్ళిపోతాం. పాపము చిన్నగా మనలో ప్రవేశిస్తాము. ఎప్పుడో తెలుసా ప్రియమైన వాళ్ళారా, మనము దేవునికి చోటు ఇవ్వకపోతే ఇంకా ఏం చేస్తామో తెలుసా? చెడ్డవాటిని కల్పించుకుంటాం మనమే. ఇప్పుడు మొదట చదివిన వచనంలో ఏమని ఉందంట, వారి సొంత వాదనల యందు వ్యర్థులైపోతాం. అంటే బైబిలు అసలు ఏం చెప్తుందో అన్న విషయాన్ని వదిలేసి మన సొంత నిర్ణయాలు, సొంత వాదనలు, సొంత కల్పనలు, సొంత ఆచారాలు. చూడండి, కొన్ని మందిరాల్లో అండి, ఎవరైతే మందిరాన్ని స్థాపించారో ఆయన ఏది చెప్తే ఇక దాన్నే ఇప్పటికీ పాటిస్తూ ఉంటారు. అది బైబిల్లో ఉందా లేదా, ఆ దినాల్లో ఏ పరిస్థితుల్లో ఆ యొక్క ఆచారం ప్రారంభించారు, ఆ పరిస్థితులు ఏంటి, ఇప్పుడు కూడా అది ఆచరించాలా, నిజంగా బైబిల్కి అనుగుణమైనదేనా, ఏం ఆలోచన ఉండదు. అలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రాముఖ్యంగా ప్రతిరోజు చెక్ చేసుకోవాల్సిన ఈ 3 విషయాలు చెక్ చేసుకోవాలండి ప్రతి విశ్వాసి కూడా. మొట్టమొదటిది, దేవునిగా మహిమపరచాలి. దేవుని మహిమ దేవునికే చెందాలి. మనం అది గమనించుకోవాలి. మనము ఎంతవరకు ప్రేమిస్తున్నాం ఇతరులని, దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నామా సేవకుల్ని, అది ఒకటి ఆలోచించాలి. రెండవది, కృతజ్ఞతాస్తుతులు అర్పించాలి. కృతజ్ఞతలు అర్పించే విషయంలో ఎక్కడ కూడా మనము వెనుకబడిపోకూడదు. చిన్నదానికి కూడా కృతజ్ఞత, థ్యాంక్స్ చెప్పాలి ప్రభుకి. అయ్యా నీకు థ్యాంక్స్ ప్రభా. మనం చెప్పుకున్నాం కదా ఫస్ట్లో, దైవజనుడు ఆయన భక్త సింగ్ గారు వాటర్ తాగితే థ్యాంక్స్ చెప్పుకునేవాడంట, షేవింగ్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని థ్యాంక్స్ చెప్పుకునేవాడంట. అంటే చిన్న చిన్న విషయాలు, అందుకే వాళ్ళు గొప్ప కార్యాలు చూడగలిగారండి. మనము పెద్దవి జరిగినా కానీ నా సొంత శక్తితో, నా జ్ఞానంతో రెయ్యింబగలు చదివి పాస్ అయ్యాను అంటాం కదా. మనము ఎంతో ప్రయాసపడి ఈ యొక్క టార్గెట్ రీచ్ అయ్యానంటాం. లేకపోతే ఎంతో కష్టపడి 10 మందితో మాట్లాడి ఒప్పించి నేను ఈ డీల్ క్లోజ్ చేయగలిగానంటాం. కానీ దేవుని మర్చిపోతాం. చూడండి, ఆయన లేకుండా మనం ఏది పొందుకోలేము. ఆయన లేకుండా ఈ రోజున జీవించి ఉండేటువంటి వారమే కాదు. కాబట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. మొదటిది, దేవునిగా మహింపరచాలి. రెండవది, దేవునికి కృతజ్ఞతలు అర్పించాలి. మూడవది, ఆయనకి మన మనస్సులో చోటు ఇవ్వాలి. ఈ 3 చెయ్యకపోతే ఏం జరుగుతాయనేది మనం చూస్తూ వచ్చాం. ఏం జరుగుతుందంటే దేవుడే మనల్ని చెయ్యరాని కార్యాలు చేయడానికి భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. అంటే తర్వాత మనం క్షమించబడడానికి ఎట్టి పరిస్థితుల్లో అయ్యే పనే కాదు. రెండవది ఏంటంటే సమస్త దుర్నీతికి దుర్నీతి చేత పీడింపబడతాం, దుష్టత్వం చేత పీడింపబడతాం, లోభం చేత, ఈర్ష్య చేత నిండుకొని ఉంటామంట. ఈర్ష్య, దేవుని నమ్మిన బిడ్డలే ఎవరైనా వాక్యం బాగా చెప్తే ఎంత ఈర్ష్యగా ఉంటామంటే, మనం దాంట్లో ఏదో తప్పెతుకుతాం. ఆయన పలానా సూట్ వేసుకొని వచ్చాడు, ఆయన మొన్నటిదాకా ఎట్లుండేవాడు, సూట్ వేసుకొని వాక్యం చెప్తున్నాడు ఇప్పుడు, లేకపోతే షూ వేసుకొని స్టేజ్ ఎక్కాడు. ఇవి కాదు అసలు. నిజంగా దేవుని మాటలు నువ్వు వింటున్నావా లేదా, దేవుడు ఆయన ద్వారా ఏం మాట్లాడుతున్నాడు, అది మనం గమనించాలి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఆ దుష్టత్వం, ఈర్ష్య నిండుకొనేవా ఎప్పుడు ఉంటుందంటే దేవుని వాక్యం మన మనసులో లేకపోతే, దేవునికి మన మనసులో చోటు లేకపోతే ఆ ఈర్ష్య మనల్ని ఆవరిస్తుంది. ఎప్పుడైతే ఈర్ష్య ఆవరిస్తుందో మనము నిత్య జీవానికి దూరం అయిపోతున్నట్లు లెక్క. కాబట్టి మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. చివరిగా మనం ముందుకు ఇంకా చదివితే 31వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం, మాట తప్పువారును అనురాగరహితులను నిర్దయులను అయిరి, ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు.
ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సహవాసము సంతోషముగా సమ్మతించుచున్నారంట. చూసారా ప్రియమైన స్నేహితులారా, ఇవన్నీ నేను చేయట్లేదు అని నీ యొక్క సమాధానం అయితే, నా యొక్క సమాధానం అయితే మంచిదే. కానీ ఇవన్నీ నువ్వు చేయకపోయినా కానీ ఇవన్నీ చేసేవారితో సహవాసం చేసి సంతోషించడం కూడా పాపమేనంట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ఇట్లాంటి పనులు చేస్తే, దేవుని మనసులో చోటు ఇవ్వకపోతే వాటితోటి సహవాసం కట్ చేయి. ఈరోజు దేవునికి మనసులో చోటు ఇవ్వకపోతే వాళ్ళతో సహవాసం కట్ చేయి. దేవుడు స్వయంగా చెప్తా ఉన్నాడు, ఇవన్నీ ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సహవాసం చేస్తానమంట. చూడండి, అన్యుల పార్టీలకి దావతలకి ఎంత సంతోషంగా వెళ్తామో మనం కదా. లోపల మనసులో మనస్సాక్షి గుచ్చుతూ ఉంటుంది, అయ్యా నువ్వు ఎందుకురా ఇక్కడికి వచ్చావు, ఇవన్నీ చూడటానికి అసలు ఇది మన పని కాదు కదా అని చెప్పేసి. అందుకే కీర్తనల గ్రంథం 1వ కీర్తనలో ఉంటాడు కదా, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చోకూడదు. అంతేగాని చాలామంది ఇది ఎక్కడ రాసింది బైబిల్లో అంటారు. స్పష్టంగా ప్రభువు చెప్తా ఉన్నాడు, వారితో నువ్వు సహవాసం చేయొద్దు, సంతోషించొద్దు. అలా చేస్తే నువ్వు మరణానికి తగిన వాడవైపోతావు తెలుసా అని చెప్పేసి అంటా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, మనం ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకొని, జ్ఞాపకంలో ఉంచుకొని, మనము దేవునికి భయపడి దేవుణ్ణి దేవునిగా మహింపరచాలి. దేవుణ్ణి ఏదో ఆల్టర్నేట్గా కాదు, దేవుణ్ణి మరొక స్థానంలో ఉంచడం కాదు, దేవునిగానే మహింపరచాలంట. ఆ మాట ఎంత చక్కగా స్పష్టంగా రాశాడంటే 21వ వచనం, మరియు వారు దేవునిని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచడం లేదంట. దేవుడు ఈయనని తెలుసు, కానీ ఆయన్ని దేవునిగా చూడాలని లేదు. ఎందుకో తెలుసా? ఆయన మనల్ని క్షమించి వదిలేస్తాడు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు పూర్వంలాగా ఏదన్నా తప్పు జరిగితే అప్పటికక్కడు అదేంటండి, దేవుని మందసాన్ని తీసుకుని వస్తుంటే అట్లా తాకడంతోనే చనిపోతాడు. అలాంటి పరిణామాలు ఈ రోజుల్లో జరగడం లేదు కాబట్టి మనం ఇంకా విచ్చలవిడిగా అయిపోతా ఉన్నాం. ఆయనేం చేయలే, ఆయనేం పట్టించుకోడు, ఆయనకేం తెలియదులే అన్నట్లుగా దేవుణ్ణి దేవునిగా మహింపరచడం లేదు. ఎదురుగా ఉంటుంది ఎవరు? మన సేవకుడు, సంఘాన్ని స్థాపించిన స్థాపకుడు. కాబట్టి ఈయన్ని మనం మహింపరచాలి, ఈయన్ని మనం పొగడాలి, ఈయన్ని మనం హెచ్చించాలి, ఈయన్ని మనం సింహాసనం మీద కూర్చోబెట్టాలి. ఇదే ఆలోచన తప్పనిచ్చి ఈ మహిమ దేవునికి చెందాల్సింది కదా, ఈ యొక్క ఘనత దేవునికి చెందాల్సింది కదా, ఎందుకు మనము ఈ పని చేస్తూ ఉన్నామని ఆలోచన లేదు. ఈరోజు నుంచి ప్రియమైన స్నేహితులారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం, ప్రభువుని అడుగుదాం, ప్రభువా నిజంగా నేను నీకు చెందాల్సిన మహిమ నీకు ఇస్తున్నానా, మనుషులకు ఇస్తున్నానా అని ప్రభువుని అడిగితే ఆయనే మనకి బయలుపరుస్తాడు. ఆయన వాక్యమే మనకి బయలుపరిచి మంచి మార్గం చూపిస్తాడు. కాబట్టి ఆయన వాక్యపు వెలుగులో మన ఈ జీవితాన్ని కొనసాగించి ముందుకు సాగిపోదాం. ఆత్మీయంగా బలపడుతూ ప్రభువుని సేవిద్దాం, ఆయన కృపను పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.